ఎస్ బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. పల్నాడు జిల్లా నరసరావుపేట ఏసీ హాస్టల్లో విద్యార్థి గర్భం దాల్చింది. పిడుగురాల అంజిరెడ్డి నర్సింగ్ కాలేజీలో విద్యార్థి జీఎన్ఎం ఫస్ట్ ఇయర్ చదువుతోంది. గర్భం పోగొట్టేందుకు అధిక సంఖ్యలో మాత్రలు మింగడంతో అస్వస్థకు గురైంది. హాస్టల్ సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రక్తస్రావం అధికం కావడంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్కి తరలించారు. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా నరసరావుపేట ఏసీ హాస్టల్లో విద్యార్థిని గర్భం దాల్చింది. పిడుగురాల అంజిరెడ్డి నర్సింగ్ కాలేజీలో విద్యార్థిని జీఎన్ఎం ఫస్ట్ ఇయర్ చదువుతుంది. గర్భం పోగొట్టేందుకు అధిక సంఖ్యలో మాత్రలు మింగడంతో అస్వస్థకు గురైంది. హాస్టల్ సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రక్తస్రావం అధికం కావడంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్కి తరలించారు. రెడ్డికి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లను అందిస్తారు. ఎస్ పవన్. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా నరసరావుపేట ఏసీ హాస్టల్లో విద్యార్థిని గర్భం దాల్చింది. పిడుగురాల అంజిరెడ్డి నర్సింగ్ కాలేజీలో విద్యార్థిని జీఎన్ఎం ఫస్ట్ ఇయర్ చదువుతుంది. గర్భం పోగొట్టేందుకు అధిక సంఖ్యలో మాత్రలు మింగడంతో అస్వస్థకు గురైంది. హాస్టల్ సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రక్తస్రావం అధికం అవడంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్కి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లలో అందించి సిద్ధంగా ఉన్నారు. పవన్, అసలు ఏం జరిగింది? సోనియా, పల్నాడు జిల్లా నరసరావుపేట ఏసీ హాస్టల్లో అయితే మాత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే పిడుగురాళ్ళ అంజిరెడ్డి నర్సింగ్ సంబంధించినటువంటి కాలేజీలో కూడా జీఎన్ఎం ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిని కూడా ఈ రోజు నరసరావుపేటలో ఉన్నటువంటి ఏసీ హాస్టల్లో కొంత ఈ అపస్వరమైనటువంటి స్థితిలో పడి ఉండటంతో కూడా గమనించినటువంటి విద్యార్థులు వెంటనే వార్డెన్కి అయితే మాత్రం సమాచారం ఇచ్చారు. ఇచ్చినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం అసలు యొక్క విద్యార్థిని ఆపత్మ స్థితిలోకి వెళ్ళడానికి గల కారణం ఏంటనే దానిపై కూడా అక్కడ ఉన్నటువంటి వార్డెన్ అయితే మాత్రం మహిళా వార్డెన్ అయితే ఉన్నతాధికారులు సమాచారం ఏంటో కూడా ఈ యొక్క అంశం అయితే మాత్రం వెలుగులోకి వచ్చింది. ఆ యొక్క విద్యార్థిని మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిని కూడా గర్భం పోగొట్టుకునేందుకు కూడా అధిక సంఖ్యలో మాత్రలు మింగడంతో అస్వస్థతకు గురైనట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఆమె మాస్కులు ఏదైతే దాదాపుగా 20-30 మాత్రలు కూడా మిగిలిన నేపథ్యంలో తీవ్ర రక్తస్రావం అవడంతో కూడా ఆమె ఒకసారిగా కూడా కళ్ళు తిరిగి పడిపోయిన నేపథ్యంలో వెంటనే అక్కడ ఉన్నటువంటి వాటిని గమనించి అయితే మాత్రం ఆమెని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే మాత్రం తరలించారు. అయితే ఇదే ఘటనకు సంబంధించి కూడా ఈ యొక్క బాలిక ఏదైతే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి మాచర్ల నియోజకవర్గానికి చెందినటువంటి బాలికలు కూడా ఇప్పటికైతే మాత్రం సంబంధించినటువంటి హాస్టల్ వార్డెన్ చెప్తా ఉన్నారు. మరి ఈ బాలిక గర్భం దాల్చినటువంటి నేపథ్యంలో కూడా మరి ఎందుకు గర్భాన్ని తీయించుకోవాల్సి వచ్చింది, దానికి కారణం ఏంటి అనేటువంటి దానిపై కూడా ఇప్పటికైతే మాత్రం అధికారులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మనం దాదాపుగా కూడా ఈ మధ్య కాలంలో ఈ ఘటన ఇప్పుడు చూస్తాం. తాజాగా గత 40 రోజుల క్రితం కూడా గుంటూరు సంబంధించినటువంటి ఎస్సీ సంబంధించినటువంటి హాస్టల్లో కూడా ఒక విద్యార్థిని
గర్భం దాల్చినటువంటి నేపథ్యం కూడా మనం చూసినటువంటి నేపథ్యంలో కూడా తాజాగా ఆ ఘటన మరొకటి తిరిగి మరలా పల్నాడు జిల్లా నసరాపేటలో కూడా ఈ విధంగా విద్యార్థిని అయితే మాత్రం గర్భం దాల్చడం అనేది ఈ విధంగా గర్భ సమాజం తొలగించుకునే విధంగా కూడా ఉన్నట్టు గుర్తొస్తాయి. ఎందుకంటే ఖచ్చితంగా కూడా ఈ యొక్క అంశానికి సంబంధించి కూడా వాద్యుల నిర్లక్ష్యమా లేదంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఆమె దృష్టికి తీసుకురాకపోవడమా ఇలా పలు అనుమానాలు సాగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మొత్తానికి ఈ విషయంపై మాత్రం ఇప్పటికే పల్నాడు జిల్లా కలెక్టర్ అయితే సీరియస్ అని వ్యవహరిస్తా ఉన్నారు. అసలు గర్భం దాల్చినటువంటి విద్యార్థిని అసలు హాస్టల్లో ఉండడానికి కారణం ఏంటి, అసలు దీనికి సంబంధించి ఏం జరిగింది అనేటువంటి దానిపై కూడా పూర్తిస్థాయి సమగ్ర నివేదికని తనకు అందజేయాలని చెప్పి కూడా కలెక్టర్ అరుణ్ బాబు అయితే ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఘటన నేపథ్యంలో కూడా వార్డులతో సహా వార్డుని మరొక నగదు పనిచేస్తున్నటువంటి ఆయన కూడా గతంలో అయితే మాత్రం గుంటూరు జిల్లా కలెక్టర్ నాగేశ్వరి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఈ యొక్క వరుస ఘటనలు ఇటు పల్నాడు గుంటూరు జిల్లాలో జరిగేటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం మాత్రం అప్రమత్తం అవుతా ఉంది. అసలు ఈ యొక్క హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించిన డేటాను కూడా ఎప్పటికప్పుడు తీసుకోవాలని కూడా చెప్తా ఉంది. ఎందుకంటే అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తా ఉన్నారు, ఏం చదువుతున్నారు, ఏంటి అనేది దానిపై కూడా పూర్తి స్థాయి సంబంధించిన సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు సేకరించాలని చెప్పి కూడా ఇప్పటికే అయితే మాత్రం జిల్లా కలెక్టర్లకి మాత్రం ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి పల్నాడు జిల్లా నసరాపేటలో జరిగినటువంటి ఈ యొక్క ఘటనల నేపథ్యంలో కూడా మరి పిడుగురాళ్ల నర్సింగ్ సంబంధించినటువంటి కాలేజీలో ఆ విద్యార్థిని జిఎన్ఎం మొదటి సంవత్సరం చదువుతూ ఉంది కాబట్టి మరి గర్భం దాల్చడానికి ప్రధాన కారణం ఏంటి, అసలు దీనిపై అధికారులు ఎందుకు అక్కడ ఉన్నటువంటి వార్డుని కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ ఎందుకు చర్యలు తీసుకోవాలి అనేటువంటి దానిపై అయితే మాత్రం విచారణ అయితే మాత్రం వేగంగా చేస్తా ఉన్నారు. మొత్తానికి ప్రస్తుతం విద్యార్థిని అయితే మాత్రం గుంటూరులో ఉన్నటువంటి కాన్పూర్ వార్డులో ఉంది. కాన్పూర్ వార్డులో ఆమెకి చికిత్స అయితే మాత్రం అందిస్తా ఉన్నారు. ఆమెకి ఎలాంటి ప్రాణాపాయం లేదని కూడా భక్తులు అయితే మాత్రం తెలియజేశారు. సూర్య గర్భానికి సంబంధించి ఏంటి అనేది ఎవరికైనా తెలిసిందా? ఖచ్చితంగా కూడా అంటే ఇప్పటికే కూడా ఈ గర్భానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే మాత్రం చేస్తా ఉన్నారు. ఎందుకంటే హాస్టల్స్ లో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి అసలు గర్భం దాల్చడానికి కారణం ఏంటి, వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటి దానిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ అయితే మాత్రం అధికారులు ఇప్పటికే చేస్తా ఉన్నారు. దీనిపై పోలీసులు కూడా కంప్లైంట్ చేస్తామని అక్కడ ఉన్నటువంటి చెప్తా ఉన్నారు. మరోవైపు బాలిక సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఇప్పటికే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఈ ఘటనకు సంబంధించినటువంటి అంటే ఎవరైతే ఈ యొక్క గర్భం దాల్చడానికి కారణమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు మాత్రం చూస్తారు. ఓకే రైట్, థ్యాంక్ యూ పవన్.